ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నేనా. శిలువలో రక్తాన్ని చిందించిన యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. నువ్వు చూపిస్తున్న ప్రేమకై నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నిజంగానేనా తండ్రి నేనా, ఎంతో మేము పాపంతో కూడిన వారము యేసయ్యా తండ్రి నేనా. ఆయనను మమ్మల్ని పిలుస్తున్నావు నేనా తండ్రి. మా మీద ప్రేమ చూపిస్తున్నావు, ఎండలేని ప్రేమ చూపిస్తున్నావు యేసయ్యా. నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం. నిజంగానైనా తండ్రి నైనా, మారనివాడ, మార్పు లేనివాడ, మాట తప్పని దేవుడవు నైనా తండ్రి నేనా. మేమే ఎన్నెన్నో సార్లు నేనా తండ్రి నీ సన్నిధానంలోకి రాలేకపోతున్నాం, నేను స్తుతించలేకపోతున్నాం, నేను మహిమపరచలేకపోతున్నాం యేసయ్యా. మమ్మల్ని క్షమించి నేను యేసయ్యా, మమ్మల్ని క్షమించి నీ వైపుకి మమ్మల్ని నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేనా తండ్రి నేనా. ఉచ్చరింపశక్యముగా నీ మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. సంభవింప సంగతులు మాకు తెలియజేస్తున్నది పరిశుద్ధాత్మ దేవా, నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా తండ్రి నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను మహిమపరిచేలాగా బిడ్డలు నీ వైపుకు నడిపించుకో యేసయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం నేనా తండ్రి. బిడ్డలు కూడా తెలుసుకొని యేసయ్యా, సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా యేసయ్యా, ఈ లోకంకి వెళ్ళి చూడకుండా నేనా తండ్రి, ఈ లోకంలో ఉన్న పాపంకి వెళ్ళి చూడకుండా యేసయ్యా తండ్రి, నీ వైపు చూచేలాగా నేను బిడ్డలు నడిపించి యేసయ్యా. వాళ్ళ తప్పులను, వాళ్ళ పాపాలను క్షమించి నేనా తండ్రి, నీ వైపుకు నడిపించి యేసయ్యా. నీకు స్తోత్రం నేనా తండ్రి. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నేనా తండ్రి, ఏ బిడ్డ నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తుందో నేనా తండ్రి, ఏ సమస్య మీద బిడ్డ చింతిస్తుందో, బాధపడుతుందో నేనా తండ్రి, దాని నుంచి విడుదల దయచేయసియా. ఆ బిడ్డకి సహాయం దయచేయసియా. నీకు స్తోత్రం నేనా తండ్రి. ఎంతో మంది బిడ్డలని ఎందు మోకరించి గోజాడుతుండగా నేనా తండ్రి, ఆ బిడ్డల కన్నీరు తుడిచి నేనా తండ్రి, ఆ బిడ్డకి సహాయం దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేనా తండ్రి. ఏ బిడ్డనైనా తండ్రి నేనా, ఎవరు నేనా తండ్రి నీ ఎందు మోకరించి నేనా తండ్రి బిడ్డలు కన్నీరు కాడుస్తున్నారు, ఏ అవస్థ కోసం బిడ్డలు ఏడుస్తున్నారో యేసయ్యా, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కష్టంలో, ఏ ఆపదలో ఉన్నారో యేసయ్యా, ఆ బిడ్డలకు సహాయం దయచేయసియా. ఆ బిడ్డలకు సహాయం దయచేయసియా. నీకు స్తోత్రం నేనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి వాళ్ళకి సహాయం దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేనా. రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవా, నీకు వేలాది స్తోత్రం నేనా. నువ్వే మాకు సహాయం చేయాలి నేనా తండ్రి. ఈ లోకంలో మాకు ఎవ్వరూ లేరు సహాయం చేసేవాళ్ళు యేసయ్యా. నిజంగానైనా మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశించడం మేలు అంటున్నావు కదా యేసయ్య. నిజంగా మనుషుల వైపు మేము చూడకుండా నేనా తండ్రి నీ వైపు చూస్తున్నాం యేసయ్యా. నా అనే వాళ్ళు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు యేసయ్యా తండ్రి. అందరూ నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళు, నన్ను అవహేళన చేసిన వాళ్ళనే నన్ను ఏ బిడ్డ చింతిస్తుందో యేసయ్యా. ఈరోజు ఎవరు చింతిస్తున్నారో యేసయ్యా. నిజంగానైనా తండ్రి, నేను ఈ జీవితం నుంచి నాకు విడుదల దయచేయి. నేను ఈ అవమానాలు భరించలేకపోతున్నాను నేను తండ్రి. ఈ స్థితిలో నుంచి నాకు మార్పు దయచేయి యేసయ్యా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి జీవితంలో నేను బ్రతుకుతున్నాను, ఈ బ్రతుకు నుంచి విడుదల దయచేయి యేసయ్యా అని ఎవరు మొరపెడుతున్నారు, ఎవరు అలాంటి స్థితిలో ఉన్నారో యేసయ్యా, ఆ బిడ్డలకు విడుదల దయచేయి, శాంతి, సమాధానం, నెమ్మది దయచేయి యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. బిడ్డలు నీ ఎందు విశ్వాసంతో నేనా తండ్రి, నిజంగా అన్న కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి స్థితిలోనే బిడ్డలు ఉన్నారో యేసయ్యా. ఈరోజు మేము ఏమీ లేని స్థితిలో ఉన్నాము యేసయ్యా. ఎటువంటి సహాయం లేదు మాకు నేనా తండ్రి. ఎవరి వల్ల మాకు ఎటువంటి సంతోషం లేదని చింతిస్తున్నారు ఏమో, కానీ నా ఎందు పరమ దేవుడు ఉన్నాడు, సంతోషపెట్టే దేవుడు ఉన్నాడు నాకు నేనా తండ్రి. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకు దిగులని బిడ్డలకు ధైర్యాన్ని దయచేయి, నెమ్మది దయచేసి ఆ బిడ్డలకు తండ్రి. నీకు స్తోత్రం నేనా తండ్రి. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్యా. నీకు స్తోత్రం నేనా తండ్రి. అదే విధంగా నేనా తండ్రి, ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్యా, ఆ అనారోగ్యం నేను తానైనా విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళ శరీరంలో నీ రక్తాన్ని ప్రోక్షించి యేసయ్యా, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్యా. నీకు స్తోత్రం నేనా తండ్రి. ఎటువంటిగా నేనా తండ్రి, నేను బిడ్డలకు ఎటువంటి అపాయం జరగకుండా యేసయ్యా, నీ పని నేను బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్యా తండ్రి. వాళ్ళకి
మంచి ఆరోగ్యాన్ని దయచేయి యేసయ్యా. వాళ్ళ శరీరంలో నీ రక్తాన్ని ప్రోక్షించి యేసయ్యా నీ స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలు కూడా విశ్వాసంతో ఉండేలాగా నా దేవుడు నేను తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను నేను మంచి ఆరోగ్యం దయచేస్తాను ధైర్యాన్ని బిడ్డలకు దయచేయి యేసయ్యా. నీకు స్తోత్రం నేను యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నేను తండ్రి ఎవరెవరైనా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఎవరు బాధపడుతున్నారో యేసయ్యా, వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి యేసయ్యా ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు, ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు నేను తండ్రి నేనా. వాళ్ళకు ఒక దారి చూపించు నేను తండ్రి నేనా. ఈ అప్పుల నుంచి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నేను. ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుచుండగా తండ్రి, బిడ్డలు ఏ సమస్యతో చింతిస్తున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నారో నేను తండ్రి నేనా. నా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయను తండ్రి. సైతాన్ ఎన్నో శోధనలు చేస్తుంది యేసయ్యా, ఎన్నో అల్లర్లు చేస్తుంది నేను తండ్రి. శాంతి సమాధానం నెమ్మది లేక భార్యాభర్తల మధ్య కొట్లాటలు రేపు నానే తండ్రి, దాని ఆటలు సాగకుండా నేను తండ్రి ఆ కుటుంబాన్ని నేను తండ్రి నేను దూతల కంచె వేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను. నిజంగా కొన్ని కుటుంబాలలో నేను తండ్రి నెమ్మది లేక, శాంతి సమాధానం లేక, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లేక, పిల్లల మధ్య ప్రేమానురాగాలు లేక చల్లా చెదరై ఉన్నాయి యేసయ్యా. నేను కొన్ని వ్యసనాలతో నేను తండ్రి నేను ఎన్నో నేను తప్పుడు ఆలోచనలతో నేను వ్యసనాలతో మునిగిపోయి నేను తండ్రి కొన్ని కుటుంబాలు విడిపోయి ఉన్నారు యేసయ్యా. వాళ్ళ కుటుంబాలను కట్టి నేను తండ్రి నీ మందిరానికి నువ్వు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నేను. ఈరోజు ఏ కుటుంబం అలా ఉన్నదో యేసయ్యా, ఆ కుటుంబాన్ని నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా. ఆ కుటుంబాన్ని నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా. బిడ్డలు నేను ఏ వ్యసనాలు మునిగిపోయి కుటుంబం నేను చెల్లా చెదరైందో, ఏ చెడు తలంపులతో ఉన్నారో నేను తండ్రి, ఏ చెడు తలంపులతో ఉండి కుటుంబం నేను తండ్రి నేను ఇలా చెల్లా చెదరై విడిపోయి ఉన్నారు యేసయ్యా. ఆ కుటుంబాలను కట్టు యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయను తండ్రి. సైతాను చేస్తున్న శోధనలు చేస్తుంది నేను తండ్రి, ఎన్నో భయంకరమైన శోధనలు చేస్తుంది. కానీ యేసయ్యా ఆ శోధనలకు బిడ్డలు బెదరకుండా యేసయ్యా నా దేవుడు ఉన్నాడు అనే అద్భుతకర దేవుడు నా ఎడల అద్భుతమైన కార్యాలు చేయబోతున్న ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు దయచేసి నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి చక్కటి గర్భఫలం ఆ బిడ్డలకి దయచేసి, బిడ్డలు కూడా విశ్వాసాన్ని దయచేసి, మోకరించి గోజాడుకునే ప్రార్థన బిడ్డలకు దయచేసి నీకు స్తోత్రం. బిడ్డలకు మంచి గర్భఫలాన్ని దయచేసి అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపించి యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రాలు. చండి బిడ్డలను దీవించి ఆశీర్వదించు, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు మంచి జ్ఞాపశక్తులు దయచేయి. బిడ్డలు కూడా నీ ఎందుకు భయభక్తులుగా పెరిగేలాగా నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు నేను తండ్రి, బిడ్డలకి నువ్వే తోడుగా ఉండి ఆ బిడ్డను ఆ అనారోగ్యం నుంచి స్వస్థత దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఎటువంటి బిడ్డలకి ఇన్ఫెక్షన్ ఎటువంటి సోకకుండా యేసయ్యా బిడ్డలని కాపుదలలో ఉంచుకో యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరి బిడ్డల జ్ఞాపకం చేసుకోలేను తండ్రి. ఎంతోమంది ఎవరి బిడ్డలని దారి తప్పిపోయి చెడు ఆలోచనలు, చెడు తలంపులతో, చెడు వ్యసనాలతో మునిగిపోయి ఉన్నారు యేసయ్యా. ఎవరి బిడ్డలను రక్షించి యేసయ్యా, ఎవరి బిడ్డలను రక్షించి యేసయ్యా, నీ వైపుకి నడిపించి యేసయ్యా. నేను తండ్రి ఆ బిడ్డల జీవితాలను మార్పును దయచేసి నీకు స్తోత్రం మీద, ఆ బిడ్డల నీ వైపుకి నడిపించి యేసయ్యా. నీకు స్తోత్రం మీద తండ్రి యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రాలు నైనా. ఈరోజు ఆ బిడ్డల జీవితాలను మార్పుని కలగజేస్తాను అడుగుచున్నాను. ఏ బిడ్డ ఏ వ్యసనంలో మునిగిపోయి ఉన్నారో, ఏ అలవాట్లో మునిగిపోయినారో, ఏ చెడు తలంపులు చెడు ఆలోచనలతో ఉన్నారో యేసు నామమును విడుదల దయచేసి నీకు స్తోత్రం మీద తండ్రి. అదేవిధంగా నేను తండ్రి దూరదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు రీతిగా అక్కడ పనులు చేసుకొని చుండగా నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండిన, వాళ్ళ ఉద్యోగాలలో తోడుగా ఉండు. ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి ఆటంకాలు వాళ్ళ గృహాలలో కానీ, వాళ్ళ ఎటువంటి సమస్యలు కానీ లేకుండా నేను తండ్రి వాళ్ళ గృహాలకు అంతా నీ దూతల కంచె వేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరు ప్రయాణంలో ఉన్నారో యేసయ్యా, వాళ్ళు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నువ్వు చేరవేర్చున్నాను తండ్రి. ఎక్కడ సాతాను పొంచి ఉన్నదో యేసయ్యా, ఏ ఆటంకపరచాలని పొంచి ఉన్నదో యేసయ్యా నీకే అప్పగిస్తున్నాను యేసయ్యా. వాళ్ళు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నువ్వు చేరవేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. ఏ బిడ్డ నేను తండ్రి ఏ ప్రమాదంలో ఉన్నారో యేసయ్యా నేను తండ్రి వాళ్ళకి నువ్వే ధైర్యాన్ని దయచేసి వాళ్ళకి సహాయం దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఏ బిడ్డ నేను తండ్రి నేను యాక్సిడెంట్లో ఎవరు విలోపిస్తున్నారో యేసయ్యా వాళ్ళకి సహాయం దయచేయసియా. వాళ్ళకి క్షేమంగా హాస్పిటల్ చేరేంత వరకు నీ కాపుదలలో ఉంచుకో యేసయ్యా. బిడ్డలకి నేను తండ్రి అక్కడ ఉండి ట్రీట్మెంట్ విషయంలో నువ్వు తోడుగా నిలబడి
యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరి ఆహారం లేక ఆహారం కోసం అలమటిస్తున్నారో యేసయ్యా ఆ బిడ్డలకు ఆహారాన్ని దయచేయి యేసయ్యా. ఆ బిడ్డలకు నువ్వు ఆహారాన్ని దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఉండడానికి గృహం లేక నైనా తండ్రి నైనా, తినడానికి ఆహారం లేక నైనా తండ్రి, వేసుకోవడానికి బట్టలు లేక ఎంతో మంది బిడ్డలు ఉన్నారు యేసయ్యా. ఆ బిడ్డలకు సహాయం దయచేయి యేసయ్యా నీకు స్తోత్రం నైనా. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండి వాళ్ళకి సహాయం దయచేయి యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. వృద్ధాపంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించిన తండ్రి. బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండి వృద్ధాపంలో నేను సమయాన్ని వృధాగా పోనిచ్చుకోకుండా నేను స్తుతించేలాగా, నేను మహిమపరిచేలాగా బిడ్డలని వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి తండ్రి. బిడ్డలు ఏ విషయంలో దిగులు పడుతున్నారో, ఏ విషయంలో చింతిస్తున్నారో యేసయ్యా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతావు అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తుతి స్తోత్రాలు యేసయ్యా. అదే విధంగా నైనా తండ్రి నైనా ఈ రాత్రికాల సమయంలోనైనా తండ్రి నైనా ఏ బిడ్డనైనా తండ్రి నేను డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు యేసయ్యా తండ్రి. రాసిన బిడ్డలు, రాయబోతున్న బిడ్డలకు నువ్వు తోడుగా నిలబడి యేసయ్యా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలు నిజంగానైనా తండ్రి ఎగ్జామ్స్ కోసం ఎంతో మంది బిడ్డలనైనా తండ్రి ఎదురు చూస్తుండగా ఈరోజు రాయబోతున్నారు నైనా. కొందరు రాసిన బిడ్డల్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకొని అద్భుతమైన కార్యం ఆ బిడ్డలను జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఎంతో మంది బిడ్డలు నేను చింతిస్తున్నారు ఉద్యోగాల కోసం నేను తండ్రి. ఆ బిడ్డల మీద కనికరం చూపించి నేను తండ్రి, నీ ప్రేమ చూపించి యేసయ్యా ఆ బిడ్డల మీద నైనా తండ్రి. ఆ బిడ్డలకి నేను అద్భుతమైన కార్యం ఆ బిడ్డలను జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా నేను తండ్రి మిలిటరీ వాళ్ళని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయి. బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా నేను తండ్రి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా యేసయ్యా ఆ బిడ్డలందరినీ కాపుదలను ఉంచుకో యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. ఎన్నో దేశాలలో, రాష్ట్రాలలో, ఎన్నో ప్రాంతాలలో తండ్రి దైవ సేవకుల మీద, సేవకురాళ్ళ మీదనైనా తండ్రి, మందిరాల మీదనైనా తండ్రి సువార్త చెప్తే ఎంతోమంది చోట్లనైనా తండ్రి సువార్త చెప్తున్న వ్యక్తుల మీదనైనా తండ్రి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు, ఎన్నో విధాలుగా హింసిస్తున్నారు యేసయ్యా. వీళ్ళనందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా. నువ్వే అక్కడ నీ కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం. నువ్వే అద్భుతమైన కార్యం జరిపించి యేసయ్యా. నువ్వే అద్భుతమైన కార్యం జరిపించి యేసయ్యా. ఏ సేవకుని మీద, ఏ సేవకురాలి మీద, ఏ మందిరంలో ఇటువంటివి జరుగుతున్నాయో అన్ని నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా. నీ కార్యం నువ్వే జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఏ ఇబ్బందులో, ఏ కష్టంలో, ఏ ఆపదలోనైనా తండ్రి నైనా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, నైనా తండ్రి ఏ ఇబ్బందుల్లో ఉన్నారో యేసయ్యా తండ్రి నైనా. ఒకవేళ నేను తండ్రి బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో యేసయ్యా తండ్రి ఆ బిడ్డలకు అతను నువ్వే తోడుగా అండగా ఉండి వాళ్ళ బిడ్డలకు సహాయం దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. మరొకసారి నేను తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డలు నేను తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించేలా నువ్వు నడిపించి యేసయ్యా. ఈ ప్రార్థనలు నీ అద్భుతమైన కార్యాలను జరిపించి యేసయ్యా. నేను చేసేదాన్నే యేసయ్యా. నువ్వే కార్యాలు జరిపించాలి యేసయ్యా. అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తావని నేను నమ్ముచున్నాను యేసయ్యా. నా విశ్వాసం నేను తండ్రి నువ్వే ఈ బిడ్డల ఎడలని అద్భుతమైన కార్యాన్ని జరిపించి సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపించు యేసయ్యా నీకు స్తోత్రం నేనా. ఏ బిడ్డ కన్నీరు విడుస్తుందని రాత్రికాల సమయంలోనైనా వాళ్ళ కన్నీరును తుడిచి తండ్రి ఆ బిడ్డల ఎడలని అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఒక్క బిడ్డనైనా రక్షించాలని ఆశనైనా తండ్రి నువ్వే అద్భుతమైన కార్యాలు జరిపిస్తామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.